Welcome to JRTV. Now we can discuss about Kanuga. మనకి ప్రతి ఏరియాలోనూ మనకి కానుగ మొక్కలు మనం చూస్తూ ఉంటాం. మంచి పెరీనియల్ ప్లాంట్, బహువార్షిక మొక్కలు. ఇవి బాగా పెరిగి మీకు మంచి చల్లదనాన్ని ఇస్తాయి, నెక్స్ట్ నీడని ఇస్తాయి, మంచి ఆక్సిజన్ లిబరేషన్ ఇస్తాయి, నెక్స్ట్ బయోడీజిల్. దీని యొక్క పిక్క నుంచి మనం పప్పు ఎక్స్ట్రాక్షన్ చేసి మనకి కంప్రెషన్ కనుక చేస్తే బయోడీజిల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అద్భుతంగా మీకు ఎటువంటి పెస్ట్ అటాక్స్ లేకుండా మీకు బహువార్షికంగా మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడి మనం ఈ కానుగ మొక్కలు బాగా పెరగటం చూసాం. దీనికి ఫ్లవరింగ్ చాలా చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ మనం ఈ వింటర్ సీజన్లో మనం చూస్తూ ఉంటాం. సో వింటర్ ఎండ ఈ సమ్మర్ స్టార్టింగ్లో మనం చూస్తూ ఉంటాం. సో మనకి మంచి వేసవిలో మంచి చల్లదనాన్ని, నెక్స్ట్ నీడ, నెక్స్ట్ మీకు పక్షులకి ఆవాసం కింద, నెక్స్ట్ మీకు ఎటువంటి క్రిమికీటకాలని మీకు దగ్గరికి రానివ్వకుండా అద్భుతంగా కాపాడే ఈ పెరీనియల్ ప్లాంట్ మనకి మన సైడ్ ద ప్రెమిసెస్ అంటే మన గృహ ప్రాంగణంలో కాకుండా బయట, ఎందుకంటే రావి, మర్రి, నెక్స్ట్ ఈ కానుగ ప్లాంట్ బయట పాతుకుంటే మీకు అది బహువార్షికం. దాని యొక్క వేర్లు మీకు ఎన్నో వందల మీటర్ల వరకు మీకు డిస్ట్రిబ్యూషన్ అయ్యే అద్భుతమైన పెరీనియల్ ప్లాంట్. సో మన గ్లోబల్ వార్మింగ్, మీకు వాతావరణ తాపాన్ని బాగా కంట్రోల్ చేసే అద్భుతమైన ప్లాంట్ ఈ కానుగ ప్లాంట్. ఎందుకంటే మీకు ఇది ఏదో మన త్రిదళం ఏ విధంగా అయితే మనం చూస్తామో అదే విధంగా దీనికి కూడా 3 దళాలు ఉంటాయి. సో దీనికి పచ్చదనం చాలా బాగా విశాలంగా ఉండి మీకు వాతావరణంలో ఉన్న అత్యధిక వేడిమిని వేసవిలో మండుటెండలో వేసవిలో మీకు అత్యధిక వేడిమిని అబ్సార్ప్షన్ చేసుకుని మనకి చల్లదనాన్ని నిరంతరాయంగా ఇచ్చే అద్భుతమైన పెరీనియల్ ప్లాంట్ ఈ కానుగ మొక్క. సో కానుగ మొక్క కింద మీకు మీకు ఈ ఏది మన తాటి ముంజులు, నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్, ఏది సీతాఫలం కానీ మిగతా ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు దీన్ని ఆకులు మీకు కవర్ చేస్తారు. ఎందుకంటే చల్లదనం, ఎంత మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ పెట్టుకుంటే ఎంత చల్లదనం అనిపిస్తుందో దాన్ని మించి దీని యొక్క లీవ్స్ మీకు వాతావరణంలో వేడిని అబ్సార్ప్షన్ చేసుకుని కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తాయి. సో మనకి ముంజులు కానీ, తాటి ముంజులు, నెక్స్ట్ కొబ్బరి మొవ్వు, నెక్స్ట్ మీకు సీతాఫలం, కొన్ని రకాల ఫ్రూట్స్, సీతాఫలం ఏంటి, రామాఫలం ఏంటి, లక్ష్మణాఫలం ఏంటి, హనుమాఫలం ఏంటి, ఇవన్నిటిని మీరు ఈ ఆకులతోటి ప్యాకింగ్లో మీకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో మీకు అవి పాడవకుండా ఒక ఉదయం నుంచి సాయంత్రం అమ్మే లోపు అవి పాడవకుండా ప్రిజర్వేషన్ ఈ ఆకులతోటి కవర్ చేస్తారు. సో అద్భుతంగా కానుగ ఆకు మన ప్రకృతిని ఎంతో కాలుష్యాన్ని ఎంతో తగ్గిస్తుంది. ఈ మెకనైజ్డ్ డివైజెస్ నుంచి మనకి మోటార్ బైక్స్, కార్స్, బస్సెస్, నెక్స్ట్ వాతావరణ కాలుష్యాన్ని పెంచే మీకు ఫ్యూయల్ బేస్డ్, ఫాజిల్ బేస్డ్ మోటార్ వెహికల్స్ నుంచి వెదజల్లే ఆర్సెనిక్, లెడ్ ఫ్యూమ్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, విషతుల్యమైన వాయువుల్ని ఒక స్పాంజ్ వాటర్ని ఏ విధంగా పీల్చుకుంటుందో అంత సులువుగా దీని యొక్క ఆకులు మీకు విషతుల్యమైన వాయువుల్ని పీల్చుకుని మనకి అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ లిబరేషన్ని అందించే అద్భుతమైన కల్ప వృక్షం కింద దీన్ని కన్సిడరేషన్ చేయొచ్చు. సో ఇది ఎక్కువగా రహదారుల వెంబడి మీకు మనకి ప్రిఫరబుల్. ఎందుకంటే రహదారుల వెంబడి కంటిన్యూస్గా మీకు వెహికల్స్, లారీస్ ఏంటి, నెక్స్ట్ ట్రక్స్ ఏంటి, నెక్స్ట్ కార్లు, నెక్స్ట్ బైక్స్ అన్నీ మీకు వ్యాన్లు వెళ్తూ ఉంటాయి. సో ఆ కాలుష్యాన్ని అంతా మీకు మ్యాగ్నెట్ ఏ విధంగా ఇనుముని బాగా అంటిపెట్టుకుని ఉంటుందో అదేవిధంగా ఈ కానుగ మొక్క మీకు కానుగ మొక్క కాలుష్యాన్ని బాగా తగ్గించే అద్భుతమైన కల్పవృక్షం.
సో ఇది మనకి పెరీనియల్ ప్లాంట్. ఒక ప్లాంట్ వేస్తే కొన్ని వందల సంవత్సరాల వరకు మీకు చీడ పట్టకుండా, నెక్స్ట్ వేరు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, నెక్స్ట్ ఆకు తొలిచే పురుగు, ఆకు ముకులించే పురుగు, ఇవి ఎట్టి పరిస్థితుల్లో రావు. దానికి మంచి వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. నీకు బాగా చేదుగా, సృష్టిలో అత్యంత చేదైన లీఫ్ కానుగ లీఫ్. అదేవిధంగా ఈ కానుగ యొక్క పప్పు మనం నవిలిన విపరీతమైన చేదు, దాని నుంచి డీజిల్స్, బయో ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసి మెకనైజ్డ్ డివైజెస్లో మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో మీకు మిషన్స్లో లూబ్రికేషన్ పర్పస్గా మీకు ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్యూయల్గా కొన్ని వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. సో కానుగను మీకు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మేము సప్లై చేస్తాం. సో ఇవన్నీ కానుగ ప్లాంట్సే. సో మీకు అది బోన్సాయ్ మరగుజ్జు ప్లాంట్ కింద కూడా మేము సప్లై చేయగలుగుతాం. ఒక ప్లాంట్కి ఎత్తు తక్కువ ఉండి బాగా విశాలంగా ఉన్న దీంట్లో కుండీలో మీరు మెన్యూర్ వేసి దానికి విపరీతంగా మీకు బాగా ఆహారాన్ని మనం అందించి దాన్ని మరగుజ్జు మొక్క కింద మనం చేసేయచ్చు. చాలా సులువుగా మరగుజ్జు మొక్క కింద మనం తయారు చేయొచ్చు. సో కానుగ మీకు ఎంతో విశిష్టత. ఎందుకంటే ఇప్పుడు O3 ఓజోన్ లేయర్ పెర్ఫరేషన్స్ విపరీతంగా పెర్ఫరేషన్స్ అయ్యి మనకి హానికర అల్ట్రావైలెట్ రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, నెక్స్ట్ కాస్మిక్ రేసు, నెక్స్ట్ మనకి క్యాన్సర్ని కలిగించే, చర్మం మీద క్యాన్సర్ వచ్చే విపరీతమైన రేడియో ధార్మికత కలిగిన కిరణాలు మనకి భూమి మీద పడకుండా ఉండాలంటే ఇటువంటి కానుగ ప్లాంట్స్ రహదారుల వెంబడి మనం డెన్స్గా మనం ప్లాంట్ ప్రొపగేషన్ కనుక చేస్తే మనకి ఈ ఓజోన్ లేయర్ పెరిఫరేషన్స్ని సమూలంగా అరికట్టే అద్భుతమైన కల్పవృక్షం కింద ఈ కానుగ మొక్కనే మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఎంతోమంది మండు వేసవిలో ఈ చెట్టు కింద ఎంతోమంది సేద తీరే అవకాశాలు ఉంటాయి. మంచి విశాలంగా ఒక అంబ్రెల్లా కింద నేచర్స్ న్యాచురల్ అంబ్రెల్లా కింద మీకు బాగా 360 డిగ్రీస్లో దీని శాఖోపశాఖలుగా విస్తరించి మనకి అద్భుతమైన నీడని, నెక్స్ట్ ఆక్సిజన్ లిబరేషన్ని ఇచ్చి విషతుల్యమైన వాయువుల్ని మీకు పీల్చి మీకు మన ప్రకృతిని కాపాడే అద్భుతమైన కల్పవృక్షం కింద ఈ కానుగ ప్లాంట్ని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సేమ్ మీకు త్రిదళం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మీకు 3 ఆకులు సుస్పష్టంగా మనకి కనిపిస్తాయి. దీని ఆకు మనం నవ్వులితే మీకు విపరీతమైన చేదు. త్రిదళం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ కానుగ యొక్క ఆకు. సో మంచి మెడిసినల్ వాల్యూస్ ప్లస్ ప్రకృతిని సంరక్షించే అద్భుతమైన సుగుణాలు కలిగిన ఈ కానుగ ప్లాంట్ మన కమర్షియల్గా మన మెడికల్ కాలేజెస్ క్యాంపస్ ప్రహారీలు వెంబడి, నెక్స్ట్ రహదారుల వెంబడి, నెక్స్ట్ యూనివర్సిటీస్ మీకు ప్రాంగణంలో మనం పెంచుకుంటే మంచి నీడ, నెక్స్ట్ చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉండే ప్లాంట్. మనం ప్లాంట్ కింద కూర్చుని మనం మంచి ఐడియాస్, ఒక వ్యక్తికి మంచి ఆలోచన శక్తి ప్లస్ క్రియేటివ్ ఐడియాస్ రావాలంటే ఈ కానుగ ప్లాంట్ కింద మీరు కూర్చుని మీరు చదివితే మీరు చదివిన చదువు ఇంజెక్ట్ అయిపోద్ది. మీకు నిద్దట్లో మిమ్మల్ని అడిగిన మీరు అనర్గళంగా మీకు చెప్పే అద్భుతమైన శక్తి ఈ కానుగ ప్లాంట్లో ఉంది. మీకు ఈ కానుగ ప్లాంట్ సీడ్ని సిగ్గుబిళ్ళ కింద మీకు చిన్నపిల్లలకి మన జెనిటల్ ఆర్గాన్స్ని కవర్ చేయడానికి మొలతాడికి కట్టి పెడతారు. చిన్న బేబీ ఫీమేల్ ఆర్ బేబీ చైల్డ్కి పెడతారు. అంటే అది ఇట్ విల్ బాగా వెడల్పుగా విశాలంగా ఉండే సీడ్. ఇది తప్పడగా ఉంటుంది. తప్పడగా ఉండి మీకు
మన జెనిటల్ ఆర్గాన్స్ని కవర్ చేసే ఈ పల్లెటూరులో ఇప్పటికీ మీకు ఇది మొలతాడికి కడతా ఉంటారు. సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద జెనిటల్ ఆర్గాన్స్. సో సో కానుగ యొక్క విశిష్టత చాలా ఎక్కువ, ప్రకృతిని సంరక్షిస్తుంది. నెక్స్ట్ మెకనైజ్డ్ డివైజెస్లో బయో ఫ్యూయల్స్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. మీకు ఈ మొక్క ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో మీకు ఎటువంటి చీడ పీడ, నెక్స్ట్ పెస్ట్ అటాక్స్, చెద మీకు వచ్చే అవకాశాలు లేదు. అత్యధిక చేదు గుణాలు కలిగిన లీఫ్ ప్లాంట్, నెక్స్ట్ ఎటువంటి చెద పట్టని ప్లాంట్, మీకు ఎటువంటి స్టెమ్ నెక్రోసిస్, రూట్ నెక్రోసిస్, ఫ్లవర్ నెక్రోసిస్, నెక్స్ట్ మీకు ఈ లీఫ్ నెక్రోసిస్ లేని సృష్టిలో ఏకైక ప్లాంట్ ఈ కానుగ ప్లాంట్. సో అద్భుతమైన చేదు గుణాలు కలిగి మనకి అమృతాన్ని, అంటే మీ దీనికి ల్యాక్స్ ఆఫ్ ఫ్లవర్స్ మీకు షెడింగ్ అవుతాయి. ఎందుకంటే తేనెటీగలు ఈ ఫ్లవర్ మీద వాళ్తే డెలికేట్గా మీకు అలాగా కింద పడిపోతాయి ఫ్లవర్స్. అంటే ఒక ఏది పాన్పు కింద, ఏదో పూల పాన్పు కింద మీకు ఏదో డెకరేషన్ చేసినట్టుగా ఈ ఫ్లవర్స్ ఒక 3 సెంటీమీటర్ల ఎత్తులో మీకు ఫ్లవర్స్ అన్నీ మీకు రాలిపోతాయి. అంటే మీకు అత్యధికంగా హనీని సంగ్రహించి చేదుగా ఉన్న మొక్క మీకు అద్భుతమైన అమృత వర్షిణిని మనకి ప్రసాదించి మనకి దివ్య ఔషధమైన పంచామృతాల్లో ఒకటైన మన తేనెని మనకి అందించే అద్భుతమైన కల్పవృక్షం కింద ఈ కానుగ ప్లాంట్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. సో పెరీనియల్ ప్లాంట్, రహదారుల వెంబడి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఆక్సిజన్ లిబరేషన్ అన్ఇంటరప్టెడ్గా ఇస్తుంది, విషతుల్యమైన వాయువుల్ని మీకు పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇది ప్లగ్ అండ్ సాకెట్. మనం ఒక 3-పిన్ ప్లగ్ పెడితే ఏ విధంగా అయితే మీకు బాగా స్నగ్ ఫిట్ ఉంటుందో అదేవిధంగా మీకు కానుగ ప్లాంట్ భూమిలోకి బాగా చొచ్చుకుపోయి ఆ భూగర్భంలో ఉన్న వాటర్ని పైకి తీసుకువచ్చే అద్భుతమైన భగీరథ మొక్క కింద దీన్ని కన్సిడరేషన్ చేయొచ్చు. మీకు మిగతా ప్లాంట్స్ అయితే పేపర్ ప్లాంట్స్, జీలుగా, నెక్స్ట్ సుబాగులు, ఇవన్నీ ఇది హయ్యెస్ట్ విండ్ పవర్కి పడిపోతాయి, ఫ్లాటన్ ద ట్రీస్. బట్ మీకు కానుగ ప్లాంట్ మీకు 360 డిగ్రీస్లో రూట్స్ ఒక ప్లగ్ అండ్ సాకెట్ కింద భూమిని అటాచ్ అయ్యి మీకు కానుగ ప్లాంట్ సర్వసాధారణంగా పడిపోవటం అనేది ఉండదు. అంటే మీకు ఈ రావి చెట్టు ఏ విధంగా అయితే మీకు బాగా స్నగ్ ఫిట్గా మీకు భూమిలోకి చొచ్చుకెళ్ళిపోద్దో అదే లక్షణాలు కలిగిన ప్లాంట్ ఈ కానుగ ప్లాంట్. సో మనకి అన్ని విధాల ఒక ప్రకృతిని సంరక్షిస్తూ, కాలుష్యాన్ని నిర్మూలిస్తూ, నెక్స్ట్ ఓజోన్ లేయర్ యొక్క పెరిఫరేషన్స్ని అరికడుతూ, మరి నిరంతరాయంగా ఆక్సిజన్ లిబరేషన్ ఇచ్చే అద్భుతమైన కల్పవృక్షం మనకి కానుగ ప్లాంట్. ఈ మీకు సేమ్ త్రిదళం ఏ విధంగా ఉంటుందో అదే షేప్లో ఉంటాయి. దీని యొక్క ఫ్లవర్స్ చాలా వైటిష్ కలర్ ఉండి పర్పుల్ వైట్ కలర్లో ఉండి మీకు చాలా చిన్నవిగా ఉంటాయి. మీకు అన్ని ఫ్లవర్స్ మీకు పాలినేషన్ అయ్యి ఉంటే ఒక ప్లాంట్కి 1 టన్ను మీకు కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అందులో మీకు 75% ఫ్లవర్స్ షెడింగ్ అయిపోవడం వల్ల మీకు 250 కేజీలు ఒక ప్లాంట్కి మనం ఈల్డ్ చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.